గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ యొక్క ఆ వీడియో నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఆ ఫిజికల్ ప్రాపర్టీస్ తర్వాత మనకి ఆల్కేన్స్ గురించి ఉన్నది కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్ అన్నమాట. సో ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో ఏం రాశాడంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే దాని స్ట్రక్చర్ గురించి, కెమికల్ ప్రాపర్టీస్ అంటే అది వేరే సబ్స్టెన్సెస్తో ఎలా రియాక్ట్ అవుతుంది, వేరే యాసిడ్స్తో కానీ బేసెస్తో కానీ లేకపోతే రియేజెంట్స్తో కానీ అది కంబైన్ చేసినప్పుడు కలిపినప్పుడు అది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఆల్కేన్ అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేదే కెమికల్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, ఇక్కడ యాజ్ ఆల్రెడీ మెన్షన్, alkanes are generally inert towards acids, bases and oxidizing agents and reducing agents. అంటే యాసిడ్స్కి, బేసెస్కి, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్కి, రెడ్యూసింగ్ ఏజెంట్స్కి ఆల్కేన్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉంటాయి, రియాక్ట్ అవ్వవు, జనరల్గా రియాక్ట్ అవ్వవు. యాసిడ్స్ అంటే మనకి తెలిసిన సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అవన్నమాట, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవి. అంటే ఆల్కేన్స్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపిన, నైట్రిక్ యాసిడ్ కలిపిన, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపిన నార్మల్ కండిషన్స్లో అవి రియాక్ట్ అవ్వవు, ఆల్కేన్స్ లాగానే ఉంటాయి. అది బేసెస్ కూడా, అంటే సోడియం హైడ్రాక్సైడ్ కానీ, పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ, సోడియం బైకార్బోనేట్ కానీ, సోడియం కార్బోనేట్ కానీ, ఇవన్నీ బేసెస్ అనమాట. అవి కూడా ఆల్కేన్స్ని కలిపినప్పుడు ఏం చేయలేవు అనమాట, ఆల్కేన్స్ లాగానే ఉంటాయి. ఇంకా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే ఏంటంటే ఆక్సిజన్ని సప్లై చేసేవి, అంటే ఆల్కేన్స్ని ఆల్కహాల్స్ కింద, ఆల్డిహైడ్స్ కింద, కార్బాక్సిలిక్ యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసే వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. అవి కూడా ఆల్కేన్స్ని జనరల్గా ఏమీ చేయలేవు అన్నమాట. ఇంకా రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఆల్రెడీ అది రెడ్యూస్డ్ స్టేట్స్లో ఉంటాయి, ఆల్కేన్స్ అనేవి రెడ్యూస్డ్ స్టేట్లోనే ఉంటాయి. ఇంకా ఫర్దర్గా అవి రెడ్యూస్ అవ్వవు. దాంట్లో ఆక్సిజన్ కానీ, డబుల్ బాండ్ కానీ, ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే అవి రెడ్యూస్ అవుతాయి. హైడ్రోజన్స్ని సప్లై చేస్తే అది హైడ్రోజన్స్ని తీసుకొని ఫర్దర్గా డబుల్ బాండ్ సింగిల్ బాండ్ కింద, ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్ కింద కన్వర్ట్ అవుతుంది. కానీ ఆల్కేన్స్ అంటేనే అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి, కాబట్టి రెడ్యూసింగ్ ఏజెంట్స్ కూడా వాటిని ఏం చేయలేము అన్నమాట. ఓకే, కానీ హవెవర్ దే అండర్గో ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అండర్ సర్టెన్ కండిషన్స్. అంటే కొన్ని కండిషన్స్, స్పెషల్ కండిషన్స్లో ఆల్కేన్స్ అనేవి జనరల్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. స్పెషల్ కండిషన్స్ ఏంటంటే, అందులో ఫస్ట్ రియాక్షన్ మనకి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేసి ఉందన్నమాట. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆల్కేన్లో ఉన్నటువంటి కార్బన్ హైడ్రోజన్ బాండ్ ఉంది కదా, ఆల్కేన్ అంటే CH4 తీసుకుంటే మనం CH4, ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటాయి, ఇది మీథేన్ అనమాట. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఈ హైడ్రోజన్ వెళ్ళిపోయి ఇక్కడ ఏ క్లోరిన్ కానీ, లేకపోతే OH కానీ, లేకపోతే అయోడిన్ కానీ ఇలాంటి రీప్లేస్ చేస్తే హైడ్రోజన్ వెళ్ళిపోయి ఇది రావాలన్నమాట, హైడ్రోజన్ వెళ్ళిపోయి క్లోరిన్ రావాలి, లేకపోతే OH రావాలి, లేకపోతే అయోడిన్ రావాలి, అంటే CH3I, CH3OH, CH3Cl అలాంటివి వస్తే హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది అనమాట, అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది అనమాట, కాబట్టి అది సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఓకే, వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ఆల్కేన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై హాలోజన్స్, అంటే ఇది హాలోజన్స్ కదా, క్లోరిన్, అయోడిన్, నైట్రో గ్రూప్, OH కావాలి, నైట్రో గ్రూప్ కూడా రీప్లేస్ చేయొచ్చు. అండ్ సల్ఫోనిక్ యాసిడ్ అంటే SO3H అనమాట, SO3H కూడా రావచ్చు, అంటే CH3SO3H, మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటారు. ఓకే, హాలోజినేషన్ టేక్స్ ప్లేస్ ఎయిదర్ ఎట్ హయ్యర్ టెంపరేచర్, అంటే ఎక్కువ టెంపరేచర్, 573 అంటే ఎంత, 200 degrees అనమాట, 200 degrees సెంటిగ్రేడ్, 573 అంటే 273, 373, 473, 5 అంటే 300 degrees, 573 అంటే 300 degrees అనమాట, 273 అంటే 0 degrees సెంటిగ్రేడ్, 573 అంటే 300 degrees, 773 అంటే 500 degrees, అంటే 300 degrees సెంటిగ్రేడ్ నుంచి 500 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ని పెంచితే అక్కడ ఈ హాలోజినేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే హైడ్రోజన్, ఆల్కేన్లో ఉన్నటువంటి హైడ్రోజన్ క్లోరిన్తో కానీ, బ్రోమిన్తో కానీ, అయోడిన్తో కానీ రీప్లేస్ అవుతుంది అనమాట, అంటే హయ్యర్ టెంపరేచర్ ఇవ్వాలి. లేకపోతే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డిఫ్యూజ్డ్ సన్లైట్ ఆర్ అల్ట్రావైలెట్ లైట్, అంటే
మనకి సన్‌లైట్‌లో పెట్టిన అంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్నటువంటి తీక్షణం అంటారు కదా! అంటే చాలా ఇంటెన్సిటీ ఉన్నటువంటి సన్‌లైట్‌లో గానీ, లేకపోతే అల్ట్రా వయలెట్ రేస్ ఉంటాయి. అంటే అల్ట్రా వయలెట్ రే మిట్ట మధ్యాహ్నం మనం యూవీ లైట్ అంటాం కదా! అది మనకి యాక్నే ఇస్తుంది. స్కిన్ మనకి డ్యామేజ్ అవుతుంది దాంట్లో. అందువల్ల స్కిన్ లోషన్స్ అయి రాసుకొని అమ్మాయిలు బయటికెళ్తారు. అదనమాట. ఆ యూవీ రేస్ మనం ఆల్కేన్స్ మీద పడేటట్టు చేస్తే అప్పుడు అవి సీహెచ్ బాండ్‌ని డిసోసియేట్ చేసుకొని అక్కడ క్లోరిన్ గానీ, బ్రోమిన్ గానీ, అయోడిన్ గానీ వస్తుందనమాట. ఓకే. లోవర్ ఆల్కేన్స్ లోవర్ ఆల్కేన్స్ డు నాట్ అండర్‌గో నైట్రేషన్, సల్ఫోనేషన్ రియాక్షన్స్. అంటే లోవర్ ఆల్కేన్స్ అంటే ఏంటి? మీథేను, ఈథేను అలాంటివన్నమాట. అవి జనరల్‌గా అలాంటివి లోవర్ ఆల్కేన్స్ అంటారు. అవి నైట్రేషన్ రియాక్షన్ అంటే మీథేన్ నుంచి నైట్రోమీథేను, మీథేన్ నుంచి సల్ఫోనిక్ యాసిడ్, మీథేన్ సల్ఫోనిక్ యాసిడ్ అలాంటి రియాక్షన్స్ జరగవన్నమాట. దీస్ రియాక్షన్స్ ఇన్ విచ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఆర్ నోన్ యాజ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పుకున్నాం కదా. హైడ్రోజన్ ఆటమ్ని రీప్లేస్ చేస్తే అవి వేరే దాంతో వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. యాజ్ అన్ ఎగ్జాంపుల్ క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ ఈజ్ గివెన్ బిలో. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడు, హాలోజినేషన్ రియాక్షన్ అనమాట. అంటే మీథేన్కి హాలోజినేషన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ CH2 ఇచ్చాడు చూడండి. యాక్చువల్గా అది CH4. చాలా మిస్టేక్స్ ఉన్నాయి అన్నమాట ఈ టెక్స్ట్ ట్యూబ్లో. సో మీరు మీథేన్ అంటే ఏంటి? CH4 అనమాట. ఇది CH4. ఇక్కడ CH2కి బదులు CH4 ఉండాలి. CH4 అంటే మీథేన్. ఆ మీథేన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి యాక్చువల్గా Cl2 ఉండాలి. చూసారా ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయో? CH4 + Cl2 ఉండాలి. క్లోరిన్ అంటే Cl2 అనమాట. ఈ హెచ్‌న్యూ అంటే ఏంటంటే, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లైట్ అనమాట. అంటే యూవీ లైట్ అనమాట అది. లైట్‌ని జనరల్‌గా హెచ్‌న్యూతో సూచిస్తారనమాట. ఎప్పుడైతే ఈ మీథేన్ అనేది క్లోరిన్ గ్యాస్‌తో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అంటే యూవీ లైట్ మనం రియాక్షన్ జరిపితే అప్పుడు మనకి క్లోరోమీథేన్ వస్తుంది. అంటే CH3Cl మిథైల్ క్లోరైడ్ అంటారు, లేకపోతే క్లోరోమీథేన్ అంటారు. ప్లస్ ఇంకో క్లోరిన్ అనేది HClతో రీప్లేస్ అయినటువంటి హెచ్తో రియాక్ట్ అయ్యి HCl కింద ఫామ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ ఫామ్ అయినటువంటి ఈ మిథైల్ క్లోరైడ్ ఆర్ క్లోరోమిథేన్ మళ్ళీ క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ క్లోరిన్ ఉండాలి. క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది హెచ్ని సమక్షంలో. అప్పుడు ఇంకో హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది ఇక్కడ. అప్పుడు CH2Cl2 వస్తుంది. దాన్ని డైక్లోరోమీథేన్ అంటారనమాట. డైక్లోరోమీథేన్. ఈ CH1 అనేసి ఇచ్చాడండి. యాక్చువల్గా అది HCl, అది HCl అనమాట. ఓకే. మళ్ళీ ఆ డైక్లోరోమీథేన్ అనేది క్లోరిన్, ఇక్కడ క్లోరిన్ ఉండాలి. ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి? క్లోరిన్ ఉండాలి. క్లోరిన్తో హెచ్ని సమక్షంలో రియాక్షన్ అయితే అప్పుడు ఇంకో హైడ్రోజన్, ఇక్కడ ఉన్నటువంటి ఇంకో హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి క్లోరోఫామ్ వస్తుందన్నమాట. ట్రైక్లోరోమీథేన్ అంటారు, లేకపోతే క్లోరోఫామ్ అంటారు దాన్ని. ప్లస్ ఇంకో హైడ్రోజన్ రీప్లేస్ అనేది అది HCl కింద ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. ఆ క్లోరోఫామ్ కూడా ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయ్యి హెచ్న్యూ సమక్షంలో అంటే యూవీ లైట్ సమక్షంలో CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు అనమాట, లేకపోతే టెట్రాక్లోరోమీథేన్ అంటారు. కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు దీన్ని, లేకపోతే మీథేన్ అంటే టెట్రాక్లోరోమీథేన్ అనేసి అంటారు. ఓకే. ఈ హైడ్రోజన్ ఇందులో మిగిలినటువంటి ఇంకో క్లోరిన్తో HCl కింద బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మీథేన్ నుంచి ఒక్కొక్క హైడ్రోజన్ రీప్లేస్ అయితే చివరికి 4 హైడ్రోజన్స్ రీప్లేస్ అయ్యి CCl4 కింద అది కన్వర్ట్ అవుతుంది. అది కార్బన్ టెట్రాక్లోరైడ్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది? హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతున్నాయి అనమాట. హైడ్రోజన్స్ రీప్లేస్ అవ్వడం వల్ల ఒక్కొక్క హైడ్రోజన్ ఒక్కొక్క క్లోరిన్ని రీప్లేస్ చేస్తుంది కాబట్టి, అంటే రీప్లేస్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తుంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనేసి అంటారనమాట. ఓకే. సో ఈ టేబుల్ గురించి మనం నిన్న క్లాస్లో చూసాము. తర్వాత ఆ మీథేన్ గురించి మనం చూసాం. ఇప్పుడు ఈథేన్ చూడండి. ఈథేన్ కూడా ఈథేన్ కూడా క్లోరిన్తో రియాక్ట్ అయ్యి హెచ్న్యూ సమక్షంలో క్లోరో ఈథేన్ ఇస్తుంది అనమాట. ఇది CH3CH2Cl అనమాట. అంటే ఒక హైడ్రోజన్ రీప్లేస్ అయ్యి క్లోరిన్ వస్తుంది అనమాట. ఈ హైడ్రోజన్ ఇక్కడ ఇంకో క్లోరిన్ మిగులుతుంది కదా, దాంతో HCl కింద బయటకు వస్తుంది అనమాట. ఓకే. ఆ విధంగా ఈథేన్ కాస్త క్లోరో ఈథేన్ కింద కన్వర్ట్ అవుతుంది. అది కూడా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కిందకే వస్తుంది అనమాట. ఓకే. ఇట్ ఈస్ ఫౌండ్ దట్
ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఆల్కేన్స్ విత్ హ్యాలోజన్స్ ఈజ్ ఇలా. హ్యాలోజన్స్ అంటే మనకి ఏమేమి ఉన్నాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ నాలుగిట్లో ఫ్లోరిన్ అనేది చాలా జనరల్గా ఫ్లోరిన్ అనేది చాలా రియాక్టివ్ అనమాట. ఫ్లోరిన్ అనేది చాలా రియాక్టివ్. ఎందుకంటే ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ కాబట్టి ఫ్లోరిన్కి చాలా రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత క్లోరిన్ అనమాట. దాని తర్వాత ఎలక్ట్రోనెగటివిటీ క్లోరిన్కి ఉంటుంది కాబట్టి క్లోరిన్ అనమాట. దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత అయోడిన్ అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి 4 హ్యాలోజన్స్లో ఫ్లోరిన్కి చాలా ఎక్కువ రియాక్టివిటీ ఉంటుంది. క్లోరిన్కి దాని తర్వాత ఇది రియాక్టివిటీ ఆర్డర్ అనమాట ఇది. ఓకేనా? రేట్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఈజ్ అంటే ఇక్కడ మనకి ఆల్కేన్ అంటే ఏంటి? ఇక్కడ CH3, ఇక్కడ CH3 ఇలా ఉందనుకోండి. ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH3 ఉంది. ఇప్పుడు ఈ CH3 ఉంది కదా, ఈ కార్బన్, ఈ హైడ్రోజన్ ప్రైమరీ హైడ్రోజన్ అనమాట ఇది. ఇక్కడ ఈ సి మీద ఈ హైడ్రోజన్ ఉంది కదా, దాన్ని టర్షరీ హైడ్రోజన్ అంటారు. ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, అది సెకండరీ హైడ్రోజన్ అంటారు. జనరల్గా ఈ టర్షరీ హైడ్రోజన్ అనేది చాలా ఫాస్ట్గా రీప్లేస్ అవుతుంది. ఈ సెకండరీ హైడ్రోజన్ అనేది దాని తర్వాత రీప్లేస్ అవుతుంది. ప్రైమరీ హైడ్రోజన్ అనేది చాలా డిఫికల్ట్గా లేట్గా రీప్లేస్ అవుతుంది అనమాట. జనరల్గా 3rd డిగ్రీ, ఇక్కడ చూస్తే 3rd డిగ్రీ అంటే టర్షరీ, 2nd డిగ్రీ అంటే సెకండరీ, 1st డిగ్రీ అంటే ప్రైమరీ. అంటే ఆ రీప్లేస్ అయ్యేటటువంటి హైడ్రోజన్స్ 3rd డిగ్రీ హైడ్రోజన్స్ చాలా ఈజీగా రీప్లేస్ అవుతాయి. తర్వాత 2nd డిగ్రీ హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతాయి. తర్వాత ప్రైమరీ హైడ్రోజన్స్ రీప్లేస్ అవుతాయి అన్నమాట. ఓకే. ఫ్లోరినేషన్ ఈజ్ టూ వైలెంట్ టు బి కంట్రోల్డ్. ఫ్లోరినేషన్ అంటే ఫ్లోరిన్ చాలా రియాక్టివ్ కదా, కాబట్టి దాన్ని ఆ రియాక్షన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అలాగే ఈ 4 ఈ ఫ్లోరిన్ ఫస్ట్ ఉంది చూడ, అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయోడిన్ లాస్ట్లో ఉంది కదా, అది చాలా స్లోగా జరుగుతుంది అనమాట. అది అయోడినేషన్ ఈజ్ వెరీ స్లో అంటే రివర్సిబుల్ రియాక్షన్. అయోడినేషన్ జరిగినా సరే అది మళ్ళీ ఆల్కేన్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఓకే. ఇట్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ లైక్ HiO3 అండ్ HNO3. హైడ్రోయిడిక్ యాసిడ్ కానీ నైట్రిక్ యాసిడ్ కానీ ఈ రియాక్షన్స్ని కెటలైజ్ చేస్తాయి అన్నమాట, అయోడినేషన్ రియాక్షన్ అనేది. ఓకే. ఇక్కడ మీథేన్ అనేది అయోడిన్తో రియాక్ట్ అయ్యి అయోడోఫామ్ ఇస్తుంది, CH3 ఇస్తుంది, HI ఇస్తుంది అనమాట. అక్కడ పైన మనం క్లోరినేషన్ చేసాం కాబట్టి ఇక్కడ క్లోరిన్ వచ్చింది, ఇది అయోడినేషన్ కాబట్టి ఇది అయోడిన్ వస్తుంది అనమాట. అలాగే ఈ HiO3 అనేది HIని అయోడిన్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఇంకా వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే. హాలోజినేషన్ ఈ సపోజ్ టు ప్రొసీడ్ వయా ఫ్రీ రాడికల్ మెకానిజం. ఈ హాలోజినేషన్ రియాక్షన్స్ కదా ఇవి, క్లోరినేషన్, బ్రోమినేషన్, అయోడినేషన్ అనేవి హాలోజినేషన్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ 3 స్టెప్స్, నేమ్లీ ఇనిషియేషన్, ప్రాపగేషన్ అండ్ టర్మినేషన్ యాజ్ గివెన్ బిలో. ఓకే. ఇక్కడ ఈ రియాక్షన్స్లో ఇనిషియేషన్ అనేది ఫస్ట్ స్టెప్, తర్వాత ప్రాపగేషన్ అనేది తర్వాత స్టెప్, దాని తర్వాత టర్మినేషన్ అనేది లాస్ట్ స్టెప్ అన్నాడు. పైన ఇక్కడ టర్మినేషన్ ఇచ్చాడు. సో ఈ విధంగా 3 స్టెప్స్ ఉంటాయి ఈ రియాక్షన్లో, క్లోరినేషన్ రియాక్షన్లో. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇనిషియేషన్ స్టెప్. ఇందులో ఏం రాశాడు చూద్దాం. ద రియాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్ బై హోమోలిసిస్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ హీట్ అంటే ఏమంటున్నాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రియాక్షన్ ఇనిషియేట్ అంటే స్టార్ట్ ఎలా అవుతుందంటే, మనం క్లోరిన్ వేసాం కదా, మీథేన్కి క్లోరిన్ వేసి దాన్ని హీట్ కానీ లేకపోతే లైట్ అంటే యూవి లైట్ మనం ఫోకస్ చేస్తాం దాని మీద, రియాక్షన్ మిక్స్చర్ మీద. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ లైట్ అనేది హెచ్ని అంటే లైట్ అనేది ఈ క్లోరిన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ బాండ్ని ఈక్వల్గా బ్రేక్ చేస్తుంది. ఈక్వల్గా అంటే మధ్యలో నుంచి ఇలా బ్రేక్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ దీనిపైకి అలా వస్తుంది అనమాట. అప్పుడు 2 క్లోరిన్స్ వస్తాయన్నమాట. ఇవన్నీ రాంగ్ ఇచ్చాడు, ఇది అసలు ఇక్కడ రాకూడదు, ఇక్కడ క్లోరిన్ ఉండాలి ప్లస్ క్లోరిన్ అనమాట. అంటే Cl బ్రేక్ అయితే క్లోరిన్ రాడికల్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే. దాని తర్వాత ఈ క్లోరిన్ రాడికల్ అనేది మీథేన్తో రియాక్ట్ అవుతుంది. ఆ స్టెప్ ఇక్కడ ఉండాలి. CH4
ప్లస్ సిఎల్ డాట్ అనేసి ఉండాలి. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ CH4లో ఉన్నటువంటి CH బాండ్ బ్రేక్ అయ్యి ఈ క్లోరిన్ ఆ C దగ్గరికి వెళ్ళి CH3Cl ఫామ్ అవుతుంది. CH3Cl ఫామ్ అవుతుంది. ప్లస్ HCl ఫామ్ అవుతుంది. CH3Cl HCl అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఆ విధంగా ఇక్కడ ఇనిషియేషన్ అవుతుంది అనమాట. అంటే మిథైల్ క్లోరైడ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ చూడండి Cl ప్లస్ ఇచ్చాడు. టోటల్గా మిస్టేక్స్ ఇచ్చాడు. Cl ప్లస్ రాకూడదు, అసలు Cl డాట్ ఇచ్చాడు. Cl డాట్ ఉండాలన్నమాట. అది చెప్పాను కదా ఇప్పుడు, Cl డాట్ ఉండాలి. ఆ Cl డాట్ అనేది మీథేన్తో రియాక్ట్ అవుతుంది. చూసారా, Cl డాట్ అనేది మీథేన్తో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి అది CH3Cl ఫామ్ అవ్వాలి, లేకపోతే CH3 డాట్ ఫామ్ అవ్వాలి. CH3 డాట్ HCl ఫామ్ అవ్వాలి. ఓకే. ఆ CH3 డాట్ అనేది మళ్ళీ ఇక్కడ CH3 డాట్ ఉండాలి. CH3 డాట్ అనేది ఇంకో క్లోరిన్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి ఇది మళ్ళీ హోమోలిటిక్ కండిషన్లో బ్రేక్ అవుతుంది. అప్పుడు CH3Cl, ఈ CH3Cl ఈ రెండు కలిసి CH3Cl మిథైల్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. ఈ క్లోరిన్ మాత్రం క్లోరిన్ డాట్ ఉండాలి. ఇక్కడ క్లోరిన్ డాట్ ఉండాలి. అన్ని మిస్టేక్స్ ఇచ్చాడు. అంటే టైపో అనమాట, ఇవన్నీ టైపోస్. ఓకే. సో అది కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. సో ఇక్కడ ఈ విధంగా హోమోలైటిక్ రియాక్షన్ జరుగుతుంది. హోమోలిసిస్ అన్న హోమోలైటిక్ రియాక్షన్ అన్న రెండు ఒకటి అనమాట. అసలు ఇది ఇక్కడ ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే Cl డాట్ ప్లస్ ఇక్కడ Cl డాట్ ఉంటుంది. అంటే క్లోరిన్ రాడికల్. డాట్ అంటే రాడికల్ అనమాట, అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది దాంట్లో. క్లోరిన్ రాడికల్. ఇప్పుడు ప్రాపగేషన్ అంటే ఇనిషియేషన్ అంటే స్టార్ట్ అవడం, ప్రాపగేషన్ అంటే ముందుకు వెళ్ళడం. అంటే ఒక రియాక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఇంకో రియాక్షన్ జరుగుతుంది, మళ్ళీ ఇంకో రియాక్షన్ జరుగుతుంది. అలాగా సైకిల్ ఉంటుందన్నమాట. సైకిల్లో నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ అలా జరుగుతుంటూ పోతాయి ప్రాపగేషన్ స్టెప్లో. అక్కడ ఏమవుతుంది, ఈ క్లోరిన్ డాట్ ఇక్కడ ఫామ్ అయింది కదా, ఆ క్లోరిన్ డాట్ ఇక్కడ తీసుకోవాలి. ఈ ప్లస్ కాదు, ఇది డాట్. ఇది ఇక్కడ ప్లస్ ఇచ్చాడు కానీ అది డాట్. ఇక్కడ CH4 మీథేన్ అనమాట. ఇది ఈ రెండు కలిస్తే ఏమవుతుందంటే CH4లో CH4 అంటే CH3H అని రాసుకోవచ్చు కదా, CH4 అవుతుంది కదా. ఇక్కడ ఇలా బ్రేక్ అవుతుంది. దీనికి క్లోరిన్ డాట్ యాడ్ అవుతుంది. ఇలా CH3Cl వస్తుంది. ఇది అంటే ఇది CH3Cl వస్తుంది. ఈ H అనేది మళ్ళీ ఈ రాడికల్తో HCl కింద పోతుంది అనమాట. ఓకే. కానీ ఇక్కడ మళ్ళీ CH4 ఇచ్చాడు చూడండి, ఇది CH3 డాట్. అంటే ఇక్కడ CH3 బ్రేక్ అయ్యి CH3 డాట్, ఈ HCl ఇది ఫామ్ అవుతుంది. ఇక్కడ CH3 డాట్ అనమాట. ఆ CH3 డాట్ మళ్ళీ క్లోరిన్తో రియాక్ట్ అయ్యి CH3Cl, ఇది చెప్పాను కదా, CH3Cl మళ్ళీ Cl డాట్ వస్తుంది అనమాట. ఓకే. మళ్ళీ అది అదే విధంగా రియాక్షన్స్ జరుపుకుంటూ పోతుంది. ఆ CH3Cl అనేది మళ్ళీ ఫామ్ అయినటువంటి CH3Cl అనేది మళ్ళీ ఇంకో Cl డాట్తో రియాక్ట్ అయ్యి CH2Cl HCl ఫామ్ అవుతుంది. ఆ CH2Cl అనేది ఫ్రీ రాడికల్ అనమాట. మళ్ళీ ఆ CH2Cl అనేది ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ HCl పోతుంది, ప్లస్ CH2Cl2 ఫామ్ అవుతుంది. CH2Cl2 ఫామ్ అవుతుంది. అంటే ఏమేమి ఫామ్ అయినాయి, CH3Cl ఫామ్ అయింది, CH2Cl2 ఫామ్ అయింది. ఇలాగే ప్రాపగేట్ అవుకుంటూ పోతూ మళ్ళీ CHCl3 ఫామ్ అవుతుంది. అంటే 3 క్లోరిన్స్ యాడ్ అవుతాయి. మళ్ళీ ఇంకో క్లోరిన్తో రియాక్ట్ అయ్యి CCl4 ఫామ్ అవుతుంది. CCl4 ఇక్కడ మనం చూసాం కదా పైన. ఇక్కడ చివరికి మనకి ఇక్కడ CCl4 వస్తుంది కదా, ఇది అక్కడ వరకు పోతున్నాడు. అంటే ఫస్ట్ స్టెప్లో CH3Cl ఫామ్ అవుతుంది, సెకండ్ స్టెప్లో CH2Cl2 ఫామ్ అవుతుంది, థర్డ్ స్టెప్లో అది రాయలేదు ఇక్కడ, CHCl3 క్లోరోఫామ్ ఫామ్ అవుతుంది, ఫోర్త్ స్టెప్లో CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అవుతుంది అనమాట. ఓకే. చివరిలో ఈ రియాక్షన్ ఎలా టర్మినేట్ అవుతుంది అంటే, ఎలా ఆగుద్దంటే, జనరల్గా ఆ ఫామ్ అయినటువంటి రెండు క్లోరిన్ రాడికల్స్ కంబైన్ అయిపోతాయి. కంబైన్ అయ్యి మళ్ళీ క్లోరిన్ కింద ఫామ్ అయిపోతుంది. లేకపోతే ఫామ్ అయినటువంటి రెండు మిథైల్ రాడికల్స్ కలిసిపోయి ఈథేన్ కింద ఫామ్ అవుతుంది.
లేకపోతే ఇక్కడ CH3Cl, ఇది CH3 ఉండదు, సి ఉండదు ఇక్కడ. CH3Cl ప్లస్ Cl రెండు ఓకే, ఇది Cl కాదు, ఇది సి. ఇక్కడ ఇది ఉండకూడదు, CH3 ఇది. మొత్తం మిస్టేక్స్ ఇచ్చాడు. యాక్చువల్గా ఈ రియాక్షన్ ప్రకారం ఏంటంటే ఇది Cl కాదు, CH3 డాట్, ఇది CH3 డాట్. ఆ CH3 డాట్ అనేది Cl డాట్తో కలిసిపోయి CH3Cl కింద ఫామ్ అయిపోతుంది. అంటే ఎక్కడికక్కడ ఆ రియాక్షన్లో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ కన్జ్యూమ్ అయిపోతాయి. అంటే అది వేరే ఫ్రీ రాడికల్, రెండు ఫ్రీ రాడికల్స్ కలిసిపోతే ఒక న్యూట్రల్ మాలిక్యూల్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్రీ రాడికల్స్ మిగలవు. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ మిగలవో ఆ రియాక్షన్ ఆగిపోతుంది అన్నమాట. అలా టెర్మినేట్ అయిపోతుంది, ఆ రియాక్షన్ టెర్మినేట్ అయిపోతుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ ఒక ఫ్రీ రాడికల్ ఇంకో ఫ్రీ రాడికల్తో కలిసిపోయి రియాక్షన్లో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ అన్నీ కన్జ్యూమ్ అయిపోతే ఆ రియాక్షన్ని టెర్మినేషన్ రియాక్షన్ అంటారు. ఓకే, ఇనిషియేషన్ అంటే రియాక్షన్ ఇనిషియేట్ అవ్వడం, అంటే మొదలు పెట్టడం. ప్రోపగేషన్ అంటే అది రియాక్షన్ జరుపుకుంటూ పోతుంది అనమాట. అంటే CH3Cl ఫామ్ అవుతుంది, మళ్ళీ క్లోరిన్ రాడికల్తో రియాక్ట్ అయ్యి CH2Cl2 ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంకో క్లోరిన్ రాడికల్తో రియాక్ట్ అయ్యి CHCl3 ఫామ్ అవుతుంది, క్లోరోఫాము. మళ్ళీ ఇంకో క్లోరిన్ రాడికల్తో రియాక్ట్ అయ్యి CCl4 అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫామ్ అవుతుంది. అలా జరుపుకుంటూ పోతుంది. దాన్ని ప్రాపగేషన్ స్టెప్ అంటారు. అది అంటే అన్ని ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. CH3Cl ఫామ్ అవుతుంది, CH2Cl2 ఫామ్ అవుతుంది, CHCl3 ఫామ్ అవుతుంది, CCl4 ఫామ్ అవుతుంది. అన్నీ ఉంటాయి దాంట్లో, మిక్సర్ ఉంటుంది అన్నమాట. అలా ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ రియాక్షన్ని ఆపేయాలనుకుంటామో ఆ ఫ్రీ రాడికల్స్ని క్వెంచ్ చేసేటటువంటి ఆపేటటువంటి ఏదో ఒకట మెటీరియల్ని మనం యాడ్ చేస్తాము. లేకపోతే దానికి అదే ఒకానొక స్టెప్లో, ఒకానొక స్టేజ్లో రెండు ఫ్రీ రాడికల్స్ కలిసిపోయి టెర్మినేషన్ స్టెప్ లాగా అది ఫామ్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ అనేటటువంటి రియాక్షన్ ఆగిపోతుంది అన్నమాట. ఓకే, ఇది ఈ రియాక్షన్ క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ అన్నమాట. దాన్ని హాలోజినేషన్ రియాక్షన్ అంటారు. హాలోజినేషన్ అంటే ఒక హాలోజన్ని ఆల్కేన్కి సబ్స్టిట్యూట్ చేయడం, హెచ్ తీసేసి క్లోరిన్ని పెట్టడం. అది ఒక క్లోరిన్ కానివ్వండి, 2 క్లోరిన్స్ కానివ్వండి, 3 క్లోరిన్స్ కానివ్వండి, లేకపోతే 4 క్లోరిన్స్ కానివ్వండి, టోటల్ హైడ్రోజన్స్ని తీసేసి అన్ని క్లోరిన్స్ వచ్చేస్తుంది, అది కానివ్వండి. సో దాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ హాలోజినేషన్ ఆఫ్ మీథేన్, అంటే క్లోరినేషన్ ఆఫ్ మీథేన్. హాలోజినేషన్ అంటే హాలోజన్ అంటే క్లోరిన్ అనమాట. ఇక్కడ హాలోజినేషన్ ఆఫ్ మీథేన్ అనమాట. సో అది ఆ రియాక్షన్ గురించి. నెక్స్ట్ రియాక్షన్ మనకి కంబషన్ రియాక్షన్ ఉంది. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.